హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో నేను కూడా సూపర్గా ఉన్నాను. ఏంటి మనోడు నైట్ టైం వీడియో తీసి మళ్ళీ డే టైం ఏదో మాట్లాడడానికి వచ్చాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా మా ఇంట్లో దయ్యం అని మొత్తం అందరూ చూసేశారు. చాలామంది జాగ్రత్తగా ఉండండి అని కామెంట్లు చేశారు. అలాగే చాలామంది చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. మా ఇంట్లో ఇంకా దయ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు? ఒకసారి మా ఇంటిని ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో మా ఇంట్లో చూస్తారా మీరందరూ? షాక్ అయ్యారా? సో మన ఉప్పల బాలని చెప్పాడు, అందరూ చూసి షాక్ అయిపోయారా? పైన ఉండే సీలింగ్ ఉడాగయా, ఆ పైన ఉండే రేకులు ఉడాగయా, చుట్టూ గోడలు ఉడాగియా, అండ్ గోడలు కటింగ్ కియా, అండ్ పిల్లర్ యాడ్ కియా, ఉదర్ ఎక్కియా, ఇదర్ ఎక్కియా. మొత్తానికైతే మా ఇంటి రూపురేఖలు అయితే మారిపోతున్నాయి. యాక్చువల్గా అది నాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే కలిగింది. మనం రిచువల్ సౌండ్స్ అన్నీ భారీగా వస్తున్నాయి అనుకుంటా. ఒకప్పుడు అది కొద్దిగా క్లోజ్ ఉన్నది కాబట్టి కొద్దిగా నాయిస్ తక్కువ ఉంటా ఉండింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా డే టైంలో. నైట్ టైం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాను. ఇప్పుడు మీకు డిస్టర్బ్ ఉంటుంది. నేను కూడా ఇక్కడ వర్క్ చేయిస్తూ ఉన్నాను. ఈరోజు పిల్లర్లు అయితే అయిపోయాయి అన్నమాట. సో ఇంకా వర్క్ అయితే ఉన్నది. సో ఇది మొత్తం కొద్దిగా ఫినిష్ అయిన తర్వాత ఫ్రీగా కూర్చొని మీకు నైట్ అయితే మాట్లాడతాను. డీటెయిల్స్ అంతా పూర్తిగా ఇదెందుకు ఓపెన్ చేశాను, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమైంది, తర్వాత నాకు ఎలా ఉంది ఇప్పుడు అనేది మీరు క్లియర్గా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ముందు ఒకసారి ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నైట్ కలుద్దాం అంటే మీకు ఒకే వీడియోలో ఉంటుంది. నేను నైట్ కలుస్తాను. ఓకే, బాయ్ గైస్, వెల్కమ్ టు నైట్ టైం. సో డే టైం చూసేశారు కదా ఆల్రెడీ ఇంట్రో. ఇప్పుడు వచ్చేసి నైట్ టైం, అదే మా పగలగొట్టిన ఇంట్లో ఉన్నాను అనమాట. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం జరిగింది తర్వాత ఇప్పుడు మీకు సౌండ్స్ భరించక తప్పదు. ఎందుకంటే ఫుల్గా వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ముందు వచ్చేసి మొత్తం క్లోజ్ ఉన్నింది కాబట్టి కొద్దిగా సౌండ్ నాయిస్ తక్కువ వస్తూ ఉన్నింది. ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా ఏం జరిగింది తర్వాత ఏమైంది, మీరు ఆ నైటు అలా జరిగింది కదా, మళ్ళీ తర్వాత ఏమైందని చాలామంది కామెంట్లు పెట్టారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తీయండి అని పెట్టారు. చాలామంది జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త, అలాగే దర్గాకి వెళ్ళండి, ఏదైనా గుడికి వెళ్ళి మంచిగా చూపించుకోండి, మంచి స్వామీజీని కలిసండి అని చాలామంది మీ లవ్ అండ్ సపోర్ట్ని చూపించారు. సో ముందుగా ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసి సో లవ్ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ కానీ, మన కన్నడ ఆడియన్స్ కానీ, అలాగే తమిళ నుంచి కూడా కొంతమంది చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరికి కూడాను లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంట్రా అంటే, ఇది మొత్తం కూడాను ఎందుకు పగలగొట్టాను, ఆ దయ్యానికి భయపడే పగలగొట్టానా అంటే, దయ్యం అంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అని చెప్తాను నేను. దయ్యం అని 100% చెప్పను, ఒక నెగిటివ్ ఎనర్జీ. అది కూడా ఎలాంటిది, ఆ మంత్రగాడి పవర్. వాడిని పట్టుకున్నప్పుడు అది కూడా నాకు ఎక్కువ డ్రీమ్స్లోనే ఎక్కువ నాకు అనిపిస్తుంది. కానీ ఇంట్లో జరగడం యాక్టివిటీ ఆ రోజే అలా జరిగింది. అది ఎందుకు జరిగిందో, దేనివల్ల జరిగిందో కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత నుంచి మళ్ళీ డ్రీమ్స్ రాలేదంటే, డ్రీమ్స్ వచ్చాయి ఒక 2-3 days ఆర్ 4 days డ్రీమ్స్ కూడా వచ్చాయి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంట్లో అందరూ కూడాను భయపడడం మొదలుపెట్టారు. సో మా అమ్మ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతుంది. ఇంకా మా తమ్ముళ్ళు కూడా తెలిసిందే కదా, వాళ్ళు కూడా మా చిన్న తమ్ముడు అయితే ఫుల్ ఇంకా టెన్షన్ భయపడుతున్నాడు. ఎప్పటి నుంచో కూడా నేను ఈ హౌస్ని రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎందుకంటే ఇది వచ్చేసి మా డాడీ అప్పుడు కట్టించేటప్పుడు రేకుల పైన వేసి లోపల పిఓపి సీలింగ్ అయితే లాగిచ్చాడు అనమాట. అది కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. మీకు కావాలంటే వీడియో క్లిప్పులు పెడతాను చూడండి. అది డ్యామేజ్ అయిపోవడం వల్ల
వర్షం పడినప్పుడల్లా కూడాను మొత్తం వాటర్ అంతా ఇంట్లోకి వస్తూ ఉన్నింది అనమాట. ఆ ఉద్దేశంతో ఎప్పటి నుంచో నేను యాక్చువల్గా ఇది రీకన్స్ట్రక్షన్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను అనమాట. ఈ సమ్మర్లో చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను నేను. ఇప్పుడు జనవరి ఆ టైంలో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఈ మ్యాటరు ఇలా మా ఇంట్లో ఈ యాక్టివిటీలు జరగడం కానీ ఇదంతా కూడా ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచి అందరు టెన్షన్ పడడం మొదలుపెట్టారు. ఒక నిమిషము, ఇది ఎక్కువ మీకు బాగా వస్తుందా? ఓకేనా? ఓకే. అందరూ భయపడడం మొదలుపెట్టారు, టెన్షన్ పడుతున్నారు. ఇంకా వాళ్ళ ఒక ఎందుకో భయంగా ఉండే ఇదే ఛాన్సు, ఇంకా మళ్ళీ మనం ఎక్కువ ఇది కాకూడదు కదా అనేసి టకా అని నేను కూడా వీళ్ళని అందరినీ ఇల్లు షిఫ్ట్ చేసేసి ఈ ఇల్లుని అయితే ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అది వెళ్ళిపోతుంది. దాని దారిన అది మనం ఉంటే ఇంకా ఏమన్నా 99.99% అవ్వదు, కానీ ఏదో ఆ 0.1% అంటారు కదా, అలా ఏదైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో నేనైతే ఇల్లు కూడా అక్కడికి షిఫ్ట్ చేసేసి ఇది మొత్తం కూడాను రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం కూడాను చేస్తున్నానికి నేనే కష్టపడుతున్నా. అంటే కొద్దిగా ఇంటికి పెద్ద పిల్లోని నేనే. చాలామందికి మీకు తెలుసో తెలీదో, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మా డాడీ అయితే చనిపోయాడు ఫ్రెండ్స్. ఆయన చనిపోయి కూడా ఇప్పటికీ 2017, అదొక 3 years, దగ్గర 8 years అవుతుంది. 2017లో సెప్టెంబర్ 23 మా డాడీ అయితే చనిపోయాడు. అప్పుడు వచ్చేసి నేను కువైట్లో ఉన్నాను అనమాట. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. యాక్చువల్గా మా డాడీ చనిపోయినప్పుడే వెళ్ళకూడదు అనుకున్నాను నేను, కానీ వాళ్ళకి ఒక మాట ఇచ్చి వచ్చాను అన్నమాట. ఎవరికి? కువైట్ వాళ్ళకి. నేను వస్తాను, నన్ను ఇప్పుడు పంపించండి, జస్ట్ 1 month లీవ్ ఇచ్చి పంపించండి, నేను 100% మళ్ళీ వస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చి వచ్చాను. ఆ మాట కోసం నేను మళ్ళీ వెళ్ళి 1.5 years చేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ రానని చెప్పేశాను, క్లోజ్ అయిపోయాను ఫ్రెండ్స్. వెళ్ళలేదు. ఎందుకో నాకు అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం ఇంతవరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం మీతోనే షేర్ చేసుకుంటున్నా, అందరితో షేర్ చేసుకున్నా. చాలామందికి తెలియదు, చెప్పాలో చెప్పకూడదో కూడా. ఓకే, చెప్పేస్తాను. మా డాడీ చనిపోయినప్పుడు నేను వచ్చి, మా డాడీకి నాకు లవ్ అనేది చాలా ఉండిందనమాట. బాండింగ్ అనేది చాలా ఎక్కువ. ఆ బాండింగ్ వేరు మామూలుగా అది అంత క్లోజ్ ఉన్నామన్నమాట. అలాంటిది మా డాడీ చనిపోయినప్పుడు నేను టయానికి రాలేకపోయాను. మా డాడీ చనిపోయిన 3వ రోజుకి నేను కువైట్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్. అది దేనివల్ల అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వక, నేను రావడానికి కుదరక, ఇక్కడ అన్ని డేస్ ఉంచడానికి కుదరక అలా జరిగింది. సో అలా డిసైడ్ అయిపోయి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటా. ఏ స్టోరీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాను. సో ఇంకా ఇప్పుడు మనం రెంట్కి ఉండేది వచ్చేసి అక్కడ ఎదురుగా లైట్లు కనిపిస్తున్నాయా, ఆ బ్లింక్ మాదిరి అవుతుంది కదా, అది హాస్పిటల్. ఆ హాస్పిటల్ పక్కనే ఇల్లు తీసుకున్నాం అనమాట. అంటే ఈ ఇంటికి కొద్దిగా దూరంలోనే, ఆపోజిట్లోనే రెంట్కి తీసేసుకున్నాము. సో ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఏమవుతుందంటే కొద్దిగా బడ్జెట్ ఇష్యూ, మనమే చూసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా ఈ హౌస్ కోసం కొద్దిగా నేను కూడా దీంట్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మొత్తం కూడాను ఇది రేకులు పైన పిఓపి అదంతా ఉండిందనమాట. అదంతా తీసుకోవడము ఇదంతా కూడాను నేనే కొద్దిగా చేస్తూ ఉండడం వల్ల మీకు వీడియోస్ అనేది కొద్దిగా డిలే అవుతున్నాయి. ఇది చూసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇది మొత్తం వర్క్ చూసుకొని నేను వెళ్ళి ఇంట్లో స్నానం చేసేళ్ళకి అడిగి నాకు ఓపిక అయిపోతుంది. నా వల్ల అవ్వట్లేదు, ఎడిటింగ్ చేద్దామన్నా కూడా అసలు కుదరట్లేదు. కాబట్టి ఈ యొక్క మంత్ ఈ కొద్దిగా హౌస్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అయిపోయేంత వరకు నేను మ్యాక్సిమం ఫాస్ట్గా అయిపోయాలనేసి చూస్తాను ఫ్రెండ్స్. అయిపోయేంత వరకు మీకు వీడియోలు అనేది వీక్లీ 2 వీడియోలు అయితే రాకపోవచ్చు, అదొక్కడి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సాటర్డే వీడియో అయితే 99.99% ఇవ్వడానికి
ట్రై చేస్తాను. లేదంటే సమ్ టైమ్ ఈ ఒక్క 1 month ఆర్ నెక్స్ట్ మంత్ కూడా అనుకోండి, ఈ 2 months అలా అడ్జస్ట్ చేసుకోండి. మంచి పీక్ టైం అనమాట ఇది. నాకు 100Kకి దగ్గరలో ఉన్నాను, 80K కంప్లీట్ అయ్యింది. సో అలాంటి టైంలో నాకు ఇలా డిలే అవ్వడము, ఇదంతా నాకు రావడము, అది నాకే అర్థం కావట్లేదు. అది అంటే అందుకు మంచిగా ఒక 100K టయానికి నేను కూడా నా హౌస్ కంప్లీట్గా మంచిగా కట్టుకొని పైన ఒక స్టూడియో సెటప్ చేయాలని నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక అనమాట. పైన స్టూడియో సెటప్ చేయాలి, నాకంటూ ఒక సపరేట్గా స్టూడియో మాదిరి ఉండాలి. నేను అలా చైర్ వేసుకొని నా ముందర కంప్యూటర్ ఇలా పీసీ మాదిరి పెట్టుకొని దాంట్లో మన ఛానల్ లోగో వస్తే, నా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఇక్కడ ఛానల్ లోగో ఉండి, ఆ లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ ఎఫెక్ట్ కానీ అదంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలామంది యూట్యూబ్ వీడియోస్, మన సింప్లీ శరత్ అనే వీడియోస్ కానీ ఇంకా చాలామంది యూట్యూబర్లు అలా ఒక స్టూడియో సెటప్లో మాదిరి ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు నేను చాలా వరకు చూశాను అనమాట. ఇది తీసేస్తాను. సో ఉడికి చాలా పెడుతుంది. అలా చాలామందిని అయితే నేను చూశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడాను ఒక స్టూడియో సెటప్ మాదిరి వేసుకొని, ఒక చైర్ వేసుకొని అలా కూర్చొని అలా చేస్తూ ఉంటే ఆ కిక్ భలే ఉంటుంది. అది నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఈ కింద రూమ్లో అలా చేసుకోవడానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఇది మొత్తం కూడాను ఒకటే హాల్ అనమాట. ఒక స్క్వేర్ ఫీట్, స్క్వేర్ బాక్స్ మాదిరి ఉంటుంది. ఇదో ఇప్పుడు ఇది నేను నిలబడుకొని ఉన్నా కదా, ఇది వచ్చేసి ఒక చిన్న కిచెన్ అనమాట. సో చాలా కష్టం అయిపోతుండింది. నేను ఇంట్లో ఏదైనా ఇట్లా వీడియోలు రికార్డ్ చేయాలన్నా కూడా మా అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ అందరు బయట ఉండాలి. వాళ్ళకి వచ్చేపు ఒక 1/2 hour అలా బయట ఉంటే నేను ఇలా వీడియోలు రికార్డ్ చేస్తూ ఉండేవాను అనమాట. కాబట్టి అందుకే నేను ఇంట్లో కూడా ఇప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా, లైవ్ పెట్టాలన్నా కూడా కొద్దిగా తక్కువగా పెడతా ఉంటాను. కాబట్టి అలా కాకూడదు, నాకంటే ఒక సపరేట్ ఒక స్టూడియో మాదిరి బాగుంటే, పైన రూమ్ ఉండి స్టూడియో మాదిరి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో కాబట్టి ఇదంతా కూడాను ఓపెన్ చేసి కడుతున్నాను ఫ్రెండ్స్. 99% ఇది దయ్యం ఎఫెక్ట్ వల్లే ఇలా చేస్తున్నావు అంటే అది కాదు. నాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కట్టాలి అనేసి నీట్గా. ఇప్పుడైతే కుదిరింది. రెండు ఒక టయానికి సెట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇది రావడము, నాకు కూడా అదే టయానికి మొత్తం అడ్జస్ట్ అయిపోవడము, మనీ కానీ టైం కానీ ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోవడము, అలా మొత్తానికి అయితే ఇది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో ఏం లేదు, అన్నీ ఇంట్లో సామాన్లు లేవు, ఏమీ లేవు. ఒకసారి మీరు చూడండి. సో ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట మంది మొత్తం. ఈరోజే అయితే పిల్లర్లు నిలబెట్టాం ఫ్రెండ్స్. సో ఇలా ఇబ్బందిగా ఉంది. ఒకటే హాల్ మాదిరి ఒకే రూమ్ ఉంది కాబట్టి పైన ఒక చిన్న రూమ్ మాదిరి వేసుకొని స్టూడియో సెటప్ చేద్దామనేసి ప్లానింగ్తో ఇదైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో కంప్లీట్ అయిపోయి మంచిగా అంతా సెట్ అయిపోవాలి అని మీరందరూ కూడా కోరుకొని నేను కూడా కోరుకుంటున్నాను. సో నా తరపు నుంచి మీ అందరికి ఒకటే స్మాల్ రిక్వెస్ట్, ఈ 1 month కానీ లేదంటే ఒక 2 months కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఏం బాధపడకండి. మన ఛానల్లో దగ్గర ఒక 500 వీడియోలు ఉన్నాయి. పాత వీడియోలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరెవరైతే రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో పాత వీడియోలు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోలన్నీ ఒకసారి రీవాచ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్ వీడియోలు ఉన్నాయి. మన పాత వీడియోలు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. మీకు ఎక్కడే కానీ మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కానీ హర్రర్ కానీ తగ్గేదేలే అనమాట, అది తెలుసు కదా. సో కాబట్టి ఎవరే కానీ మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి వీడియో కూడాను మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో 100% జిన్ వీడియో పెట్టేస్తాను. సో జిన్ వీడియోని ఎవరు మిస్ కావద్దండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకు తెలిసి తిట్టుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు కామెంట్లలో కూడా ఆల్రెడీ పెట్టేసి ఉంటారు, జిన్ వీడియో కిదర్ హే, జిన్ వీడియో అని. సో జిన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పక్కా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్.